రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దొడ్లకొండాయి మధ్య జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం ఈ కేంద్రంలో గోవిందరాజుల కాలనీ, ఐలాపూర్, దొడ్ల గ్రామాల రవాణా సౌకర్యార్థం జంపన్న వాగు పైన 5 కోట్ల నిధులతో బ్రిడ్జిను నిర్మించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగు వరద తాకిడికి వంతెన కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిత్యావసరాలకు మండల కేంద్రానికి రావడానికి 5 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమీప ప్రజలు కనీస సౌకర్యాల నిమిత్తం ఈ వర్షాకాలం సీజన్లో ఓ బోట్ అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నారు. బ్రిడ్జి కూలిపోయిన సందర్భంలో చాలా మంది వరదలకు ప్రాణ నష్టం జరగడం జరిగింది. జాతర అప్పుడు తాత్కాలికంగా 40 లక్షలతో 2 కింద లో లెవెల్ వంతెన వేయడం జరిగింది. ఆ వంతెనలు కూడా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీగిపోవడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారు కూడా 9,50,00,000తో బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగిందని, వర్షకాలం కావున బ్రిడ్జి పూర్తి చేయలేకపోతున్నారు. ట్రైన్ల వలన ఇబ్బంది అవుతున్నట్టు అధికారులు కూడా కొంచెం చొరవ తీసుకుని తొందరగా పూర్తి చేస్తే స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలికంగా ఈ బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేసి ఐరన్ బ్రిడ్జిని కొండాయి, మల్లాల, గోవిందరాజు కాలనీ వాళ్ళకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుకోవడం జరిగింది. పోయిన సంవత్సరం జూలై 27వ తారీఖు వచ్చిన వరదలకు బ్రిడ్జి కూలిపోయిన సందర్భంలో చాలా మంది వరదలకు ప్రాణ నష్టం జరగడం జరిగింది.